హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నేను మా పాపకి మా బాబుకి నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ కొన్ని చూపించబోతున్నాను. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి టిప్స్ కూడా ఉండబోతున్నాయి ఈ వీడియోలో. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఫ్యామిలీలో ఒకరైపోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి పాప డ్రెస్సెస్ చూపిస్తాను, ఆ తర్వాత మా బాబు డ్రెస్ చూపిస్తాను. సో ఫస్ట్ డ్రెస్ చూసేద్దాం. మేమున్న దగ్గర అయితే సౌత్ ఇండియన్ స్టైల్ అంటే మనకి లంగా ఓణీల కోసం ఫ్యాబ్రిక్ దొరుకుతుంది కదా మన దగ్గర, అట్లయితే ఇక్కడ దొరకదు. సో అందుకని ఫుల్ శారీ తీసుకోవాల్సి వచ్చింది. ముందుగా మనం బ్లౌజ్ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఇక్కడ బ్లౌజ్ కింద సైడ్ 1 ఇంచ్ కుచ్చులు పెట్టేసి పెప్లం మోడల్లో స్టిచ్ చేసిన. మనకి మామూలుగా శారీకి కింద వైపు పెద్ద బార్డర్, పైన వైపు చిన్న బార్డర్ వస్తుంది కదా. సో ఆ పెద్ద బార్డర్ని నేను నెక్ దగ్గర ప్యాచ్ లాగా అటాచ్ చేసేసి చిన్న చిన్న పోట్లీ బటన్స్ కూడా మంచి ఫినిషింగ్ తో ఇచ్చిన. అండ్ ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి బాహుబలి బుటా హ్యాండ్స్ అంటాం కదా, సో వాటికి కింద చిన్న బార్డర్ ఉంటది కదా, దాన్ని యాడ్ చేసేసిన. అండ్ ఈ బ్లౌజ్ కి వచ్చేసి లోపల కాటన్ లైనింగ్ యూజ్ చేసిన. ఇక్కడ వేస్ట్ దగ్గర చిన్న డాట్స్ కూడా వేసిన, 2 అటువైపు ఇటువైపుగా, అంటే టక్స్. బ్లౌజ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది. ఇప్పుడు లెహంగా చూసేద్దాం. దీంట్లో 2 మంచి టిప్స్ చెప్తాను కొత్త వాళ్ళ కోసం. ఇక్కడ బాడీ పార్ట్ కి వచ్చేసి నేను లోపల కాటన్ లైనింగ్ అండ్ పైన వచ్చేసి క్రేప్ లైనింగ్ యూజ్ చేసిన. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేయకుండా 2 లైనింగ్స్ తోనే ఇక్కడ పైన అంటే కుట్టేసిన. మామూలుగా అయితే అందరూ కాటన్ ఫ్యాబ్రిక్ ని 2 వరుసలుగా లేకపోతే క్రేప్ కానీ పాలిస్టర్ లైనింగ్ ని డబుల్ లేయర్ వేసేసి కుట్టేస్తారు కదా ఈ బాడీ పార్ట్ కి, అంటే బాడీ లెంగాలకి. అట్లా కాకుండా లోపల కాటన్ వేస్తే ఏంటంటే పిల్లలకి కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ బయట మనం క్రేప్ లైనింగ్ కానీ పాలిస్టర్ లైనింగ్ కానీ యూజ్ చేస్తే ష్రింక్ అవ్వకుండా అండ్ ఎక్కువ ముడతలు లేకుండా చూడడానికి నీట్ గా ఉంటుంది, మంచి ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టిప్ చూసేద్దాం. మనం మామూలుగా లంగా జాకెట్లు కుట్టినప్పుడు ఫిల్ట్ వేస్తూ ఉంటాం కదా. ఫిల్ట్ అంటే ఏంటంటే పిల్లలు పెరిగే కొద్దీ మన లంగా జాకెట్లు అనేవి పొట్టిగా అయిపోతాయి కదా. అట్లా అయినప్పుడు మన లెంత్ అనేది పెంచుకోవడం కోసం స్టిచ్ చేసేటప్పుడే కొంచెం ఫ్యాబ్రిక్ ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడాన్ని ఫిల్ట్ వేయడం అంటారు. ఇక్కడ చూడండి, మనం ఫిల్ట్ వేసేటప్పుడు బయటకు కాకుండా ఇట్లా లోపలికి వేసుకోండి. అంటే ఈ బార్డర్ కింద వైపున వచ్చేలాగా వేసుకుంటే పైన వైపున చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది. ఇట్లా ఫిల్ట్ వేసామని కూడా కనిపించకుండా నీట్ గా ఉంటుంది. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి, ఇక్కడ నేను 2 ఇంచెస్ విడ్త్ తోని ఫోల్డ్ చేసి కుట్టినా కదా, అంటే మనకి విప్పితే 4 ఇంచెస్ అనేది లెంత్ పెరుగుతుంది. ఓన్లీ ఫిల్ట్ తోనే కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది లెంత్ పెంచుకోవడానికి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ వచ్చేసి స్లీవ్లెస్ కి మాత్రమే యూజ్ అవుతుంది. మనం ఇట్లా బాడీ లంగాలు స్టిచ్ చేసినప్పుడు నార్మల్ గా అయితే స్లీవ్లెస్ స్టిచ్ చేస్తాం కదా ఎప్పుడైనా. సో ఇక్కడ ఇట్లా షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉంచుకొని మనం షోల్డర్ జాయింట్స్ చేసుకుంటే తర్వాత ఇప్పుకున్నా కూడా మనకు ఒక 1 ఇంచ్ అనేది లెంత్ పెరుగుతుంది. మరి ఇది ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అని అంటే, మనం కటింగ్ చేసేటప్పుడే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు ఇస్తాం కదా, అక్కడ ఒక 1 కానీ 2 ఇంచెస్ కానీ, అండ్ ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటే నేను 2-3 స్టిచ్చెస్ వేసిన కదా, సో అది ఇప్పుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన పిల్లలకి ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా చూడండి, ఇక్కడ నేను లోపల వైపు తిప్పి చూపిస్తున్నా కదా, ఖర్చులు ఎక్కడ కనిపించకుండా కుడితే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా వేసుకుంటారు. అండ్ ఇక్కడ నడుం దగ్గర ఖర్చు ఎట్లా కనిపించకుండా కుట్టాలో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా స్టిచ్ చేయాలి అనేది. సైడ్స్ జాయింట్ అనేది ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, లోపల కూడా ఎక్కడ ఖర్చు కనిపించదు. ఎంత గుచ్చుకునే సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి పిల్లలకి అస్సలు గుచ్చుకోదు. అండ్ వెనకాల వైపు వచ్చేసి నార్మల్ హుక్స్ స్టిచ్ చేసిన. సో ఇది దీని ఓవరాల్ లుక్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూసేద్దాం. ఇది వచ్చేసి 3 లేయర్ ఫ్రాక్. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది, రేయాన్ టైప్ మెటీరియల్ అనమాట. సో దీనికి నేను కాటన్ లైనింగ్ యూజ్ చేసిన. ఫ్రంట్ ఏమో స్క్వేర్ నెక్, వెనకాలేమో నార్మల్ రౌండ్ ఇచ్చేసి చిన్న హుక్ పెట్టిన. అండ్ స్లీవ్స్కి వచ్చేసి ఇట్లా చిన్నగా క్యాప్ స్లీవ్స్ లాగా చిన్న చిన్న కుర్చీలు పెట్టి స్టిచ్ చేసిన. ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఎవరైనా అంటే చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐ కార్డ్లో ఇస్తాను, చూసేయండి. సైడ్స్కి వచ్చేసి ఇట్లా డోరీలు ఇచ్చేసిన మనం వెనకాల నాట్ వేసుకోవడానికి. ఈ ఫ్రాక్లో నేను చెప్పే టిప్ ఏంటంటే, ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 3 స్టెప్స్ యాడ్ చేసిన కదా. నార్మల్గా మనం ఈ మోడల్ స్టిచ్ చేసినప్పుడు అందరూ చేసేదైతే ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా, వాటిని లైనింగ్
పైన జాయిన్ చేసుకుంటారు. అంటే డైరెక్ట్ లైనింగ్ పైననే స్టిచ్ చేసుకుంటారన్నమాట వాటిని. అలా కాకుండా ఈ లేయర్స్‌ని డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీదనే అటాచ్ చేసుకోండి. ఇట్లా చేసుకోవడం వల్ల ఈ లేయర్స్ మూవ్ అయినా కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కే కనిపిస్తది కాబట్టి పెద్ద డిఫరెన్స్ కనిపియకుండా చాలా నీట్ ఫినిషింగ్‌తోని ఉంటది. మనం ఎప్పుడైతే లైనింగ్ మీద అటాచ్ చేస్తామో ఆ లేయర్స్ అనేవి అంటే మనం మూవ్ అయినప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బయటికి కనిపిస్తా ఉంటది కదా! సో, చూడ్డానికి అట్లా అంత బాగోదు. ఈ ఫ్రాక్‌కి కూడా అంతే. నడుము దగ్గర ఖర్చులు కనిపించకుండా స్టిచ్ చేసిన. అండ్ సైడ్స్ వచ్చేసి నార్మల్‌గా స్టిచ్ చేసిన. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ ఉంది. ఫోల్డ్ చేసి కుట్టేంత అవసరం అయితే రాలేదు దీనికి. ఇట్లాంటి ఫ్రాక్స్‌కొచ్చేసి ఫ్లోయింగ్ అంటే మనకి స్టిఫ్‌గా ఉన్న ఫ్యాబ్రిక్స్ కాకుండా ఫ్లోయింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా అంటే లుక్ బావుంటుంది. ఈ ఫ్రాక్ ఓవరాల్ లుక్ అయితే ఇది. ఎట్లా ఉందో కామెంట్ చేసేయండి. మనం నార్మల్‌గా అంటే పిల్లలకేమైనా స్టిచ్ జేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఫ్రాక్స్ గానీ, లేకపోతే ట్రెడిషనల్ వేర్ అంటే ఇందాక నేను ఫస్ట్ చూపించినా కదా! మనం లంగా జాకెట్‌లో ఎక్కువ అవే స్టిచ్ జేస్తూ ఉంటాం గదా! అట్లా గాకుండా ఇప్పుడు నేను 2 వెస్టర్న్ వేర్‌వి చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి ఒక అంటే మంచి రెఫెల్ టాప్ అనమాట. ఇదొచ్చేసి ఫుల్ టాప్ అనమాట. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇదొచ్చేసి స్లీవ్‌లెస్ టాప్. అంటే ఇట్లా మనం పైనుంచి రెఫెల్స్ యాడ్ చేసినాం గదా! ఈ స్లీవ్‌లెస్‌ని అంటే ఆర్మ్ హోల్‌ని ఫినిషింగ్ జేసుకోవడానికి వేరేగా క్రాస్ పీస్ యూజ్ చేయలేదు నేను. నార్మల్‌గా మనం ఏ లైనింగ్‌తోనైతే నెక్ ఫినిషింగ్ జేసుకుంటున్నామో దాంతోనే ఆర్మ్ హోల్స్ గూడా ఫినిషింగ్ ఎట్లా చేయాలో నేను ఆల్రెడీ మన స్టిచ్చింగ్ వీడియోలో చెప్పాను. ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేను పైన ఐ కార్డ్‌లో ఇస్తాను చూసేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇక నేను కాటన్ లైనింగ్ యూజ్ చేసిన లోపల. ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్, బ్యాక్ వచ్చేసి చిన్న రౌండ్ గలా ఇచ్చేసిన. దీనికోసం నేను ఒక సేమ్ ఫ్యాబ్రిక్ తోని ప్యాంట్ స్టిచ్ చేసిన. ఇదొచ్చేసి అఫ్ఘానీ సల్వార్ అంటారు కదా! ఆ మోడల్‌లో స్టిచ్ చేసిన. ఇక్కడొచ్చేసి ఇంకో టిప్ ఏంటంటే, మనం పిల్లలకి అంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి ఎప్పుడు ఈ ప్యాంట్స్ గానీ, స్కర్ట్స్ గానీ డిజైన్ చేసినా గూడా ఈ ఎలాస్టిక్ అనేది హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటే పిల్లలకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. కిందొచ్చి క్యాన్వాస్ పట్టి యాడ్ చేశాను. సో, దీని కటింగ్ స్టిచ్చింగ్ గూడా మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. సో, ఈ డ్రెస్ ఎట్లా ఉంది గూడా కింద కామెంట్ చేసేయండి. దీని ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది. ఇది గూడా ఇంకో కోఆర్డ్ సెట్. సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే కలర్ వేర్ అంతే. దీన్ని యోక్ టాప్ అని గూడా అంటారు. ఇదొచ్చేసి మన నెక్ పైననే అంటే మన షోల్డర్ పైననే ఆగుతుందనమాట. సైడ్ ఫిట్టింగ్స్ ఏమి ఉండవు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి. ఇక్కడ గూడా ఇంకో టిప్ చెప్తాను మీకు. దానికోసం మనం జనరల్‌గా నెక్ ఫినిషింగ్ చేసుకొని, ఆ తర్వాత ఈ డోరీస్ అనేవి విడిగా యాడ్ చేసుకుంటాం గదా! అలా కాకుండా మనం ఏ క్రాస్ పీస్‌తోనైతే నెక్ ఫినిషింగ్ చేసుకుంటామో వాటినే ఇట్లా పొడుగ్గా డోరీస్ లాగా స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బావుంటుంది. ఈ మోడల్‌లో ఫ్రిల్స్ వచ్చేసి చెస్ట్‌కి ఒక 1 ఇంచ్ పైనకొస్తాయన్నమాట. నేను దీనికోసం జోడీగా షార్ట్స్ స్టిచ్ చేసిన సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి లైనింగ్ మాత్రం యాడ్ చేయలేదు. వీటి కటింగ్ స్టిచ్చింగ్ అనేది మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం రేయాన్ పాలిస్టర్ మిక్స్డ్ లాగా ఉంది. సో, చాలా కంఫర్టబుల్‌గా అండ్ లైట్ వెయిట్‌గా ఉంది. ఇట్లాంటివి స్టిచ్ చేస్తే పిల్లలు బయటకి తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. దీని ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది అండ్ పక్కన పిక్ కూడా యాడ్ చేస్తా. ఇప్పుడొచ్చేసి ఒక పార్టీ వేర్ ఫ్రాక్ చూపిస్తాను. ఇదొచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. డీప్ రెడ్ కలర్‌లో ఎంత బావుందో గదా! డీటెయిలింగ్ కోసం ఇక్కడ నేను ఒక రోజ్ ఫ్లవర్ యాడ్ చేసిన. ఈ ఫ్రాక్‌ది కటింగ్ పెట్టినా గానీ కటింగ్‌కి అంత అంటే రెస్పాన్స్ రాలేదని చెప్పి స్టిచ్చింగ్ పోస్ట్ చేయలేదు. ఫ్రాక్ డీటెయిల్స్‌లోకెళ్తే ఇది 2 లేయర్ ఫ్రాక్. ఇవొచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ మీద ఉంటాయన్నమాట. స్టిచ్ అనేది ఉండదు దీనికి. 2 లేయర్స్ గూడా కుర్చీలు పెట్టి స్టిచ్ చేసిన. ఈ ఫ్రాక్ వచ్చేసి మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లోపల క్రేప్ లైనింగ్, ఇంకొకటొచ్చేసి కాటన్ లైనింగ్. ఇక్కడ 2 లైనింగ్స్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే చూడండి చెప్తాను. ఇక్కడ కాటన్ లైనింగ్ చూడండి ఎంత ముడత ముడతగా ఉందో. సో, అట్లా ఉండడం వల్ల మనం క్రేప్ లైనింగ్ యూజ్ చేయకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ లుక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. అంటే అంత ఫ్లోయీగా కనిపించదు. ఇట్లాంటి పార్టీ వేర్ వాటికి ఖచ్చితంగా డబుల్ లైనింగ్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ షేప్‌లో ఉంది గదా! అండ్ బ్యాక్ వచ్చేసి డీప్ వీ నెక్ అన్నమాట. జనరల్‌గా ఇలాంటి పార్టీ వేర్ ఫ్రాక్స్‌కి మనం జిప్ యూజ్ చేస్తేనే లుక్ బావుంటది అనుకుంటాం గదా! నీట్ ఫినిషింగ్‌తోని కుడితే హుక్స్ గానీ, ప్రెస్ బటన్స్ గూడా చాలా మంచి లుక్ ఇస్తాయి. ఇప్పుడు ఫ్రాక్ లోపల వైపు చూద్దాము. చూడండి యాజ్ యూజువల్ దీనికి గూడా నడుము దగ్గర ప్లస్ సైడ్స్‌కి ఖర్చులు కనిపించకుండా స్టిచ్ చేసిన. ఇంకా ఇట్లాంటి పార్టీ వేర్ డ్రెసెస్ ఏమన్నా చూడాలనుకుంటే కామెంట్ చేయండి.
నార్మల్‌గా పిల్లలకి అస్సలు నచ్చదు కదా! గుచ్చుకుంటే. ఇట్లా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఇప్పటి నుంచి స్టిచ్ చేసే డ్రెసెస్ అన్నీ ఈ విధంగా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి గూడా మనం ఈ మెథడ్‌లో స్టిచ్ చేసినట్టయితే మన వేస్ట్ దగ్గర పోగులనేవి బయటికి రాకుండా అండ్ మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇది ఓవరాల్ లుక్ అనేది. అంతే మా పాప డ్రెసెస్ అయిపోయినాయి. ఇంకా కొన్ని స్టిచ్ చేసేవి ఉన్నాయి. అవి కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మా బాబు డ్రెసెస్ చూసేద్దాం. ఇప్పుడు మా బాబు డ్రెస్సెస్ చూపిస్తా అన్నా కదా! సో ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్. అదేంటి బాబు డ్రెస్సెస్ చూపిస్తా అని మళ్ళీ ఫ్రాకే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంకా మా పాప పుట్టలేదు. ఆబ్వియస్‌గా ఎవ్వరమైనా ఇంట్లో బాయ్ ఉన్నాడంటే వాళ్ళ మీదే ట్రై చేస్తూ ఉంటాం కదా! అట్లా ట్రై చేసిన డ్రెస్సే ఇది. సో ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నేను కుట్టిన ఫస్ట్ డ్రెస్ మా బాబుకి. పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ పెద్ద మిస్టేక్ ఉంది. నేను ఫస్ట్ స్టిచ్ చేసిన కదా ఈ డ్రెస్. ఈ నెక్ చూడండి ఎంత బ్రాడ్‌గా పెట్టినో. అంటే షోల్డర్ చాలా ఎక్కువ పెట్టేసిన అనమాట. అండ్ ఇది నార్మల్ కుచ్చిళ్ళ ఫ్రాక్. ఇక్కడ వచ్చేసి చిన్న బో ఇచ్చిన. ఇక్కడ కుచ్చిళ్ళు కూడా అన్‌ఈవెన్‌గా ఉంటాయి చూడండి. సో దీనికి లైనింగ్ వేయలేదు. ఇది వచ్చేసి కాటన్ షర్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అవి. సో వీటితో కూడా మనం ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్‌లో అంత స్పెషల్‌గా ఏం లేదు. కాకపోతే ఎందుకో మెమరీగా ఉంటుందని షేర్ చేసుకోవాలనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కుర్తా సెట్స్ చూద్దాము. ఇది మా బాబు ధోతి ఫంక్షన్ కోసం స్టిచ్ చేసి ఉండే. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. దీనికి నేను చెప్పాలనుకున్న టిప్ అదే. అంటే మనం బ్లౌజ్ పీసెస్తోని కూడా ఇట్లా పంచలు స్టిచ్ చేసుకోవచ్చు. కుర్తా కోసం షాప్‌కి వెళ్ళుండే. సో ఇది దీనికి మ్యాచ్ అయింది అనిపించింది. సో తీసేసుకున్నా. ఇది మీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. అంటే కట్ పీసెస్ అమ్ముతారు కదా అక్కడ బ్లౌజ్ పీసెస్ అమ్ముతున్నారు. సో ఆ బ్లౌజ్ పీస్లోంచి నేను ఇది తీసుకున్నా. కాకపోతే దీంతోనే ధోతి కుట్టబుద్ధి అయింది నాకు. సో కుట్టేసిన. ఇప్పటికి కూడా వస్తుంది వానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ధోతికి లైనింగ్ వేయాలి అని అనుకుంటే ఇక్కడ యూజ్ చేయొచ్చు. పార్ట్ మన బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా ఆ పార్ట్ దగ్గర లైనింగ్ వేస్తే కాటన్ లైనింగ్ వేస్తే పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. అంతే దీనికోసం చెప్పిన కదా. సో దీనికి మ్యాచింగ్గా ఈ కుర్తా ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇక్కడ టిప్ వచ్చేసి మన కుర్తా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మన ధోతికి పట్టీలాగా అంటే అంచులాగా కుట్టడం వల్ల రెండు ఒక సెట్ లాగా అంటే మ్యాచింగ్ లాగా అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక టిప్ వచ్చేసి మనం కుర్తా ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పల్చవి కాకుండా ఇట్లా కొంచెం అంటే లైనింగ్ అవసరం లేకుండా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. నేను పట్టుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి దానికే లైక్రా ఫ్యూజింగ్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. దానివల్ల ఫ్యాబ్రిక్ అనేది చాలా నీట్గా అంటే కొంచెం థిక్గా ఉంటుంది. సో లైనింగ్ అవసరం అనేది అసలు రాదు. మా బాబు వేసుకున్న పిక్ అనేది పక్కన యాడ్ చేస్తాను. ఈ ధోతి కోసం 4-5 ఇయర్స్ వాళ్ళకి ఒక 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇలాంటివి స్టిచ్ చేసి అట్లాంటివి వేసినప్పుడు చాలా అంటే బాగుంటారు పిల్లలు. అంటే అమ్మాయిలకే కాదు సో అబ్బాయిలకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఆ కటింగ్ స్టిచ్చింగ్ అయితే నా దగ్గర లేదు. ఎందుకంటే ఇది స్టిచ్ చేసినప్పుడు నేను ఛానల్ పెట్టలేదు కాబట్టి స్టిచ్చింగ్ అయితే లేదు. కాకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను ఇంకొక అంటే పంచ ఎట్లా స్టిచ్ చేయాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తా. ఇది ఆల్రెడీ ఇంత హెవీగా ఉంది. ఇది నేను షాప్లో తీసుకున్నా. ఈ క్లాత్ వచ్చేసి ఇది కూడా సేమ్ 150 పడింది నాకు. మీటర్ వచ్చేసి నేను మీటర్ తీసుకున్నా. మీటర్ హాఫ్ మీటర్లో కూడా అయిపోతుంది. ఆల్రెడీ థిక్ ఫ్యాబ్రిక్ నేను ఇందాక చెప్పినట్టు లైనింగ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సీక్వెన్స్ వర్క్ గుచ్చుకుంటుంది కదా సో దానికోసం నేను లైనింగ్ యాడ్ చేసిన. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ స్టాండ్ కాలర్ స్టిచ్ చేసినాం కదా సో స్టాండ్ కాలర్స్ కోసం థిక్ క్యాన్వాస్ ఉంటారు కదా మనం మెన్స్ షర్ట్కి యూజ్ చేస్తారు. సో అట్లాంటి క్యాన్వాస్ చూస్ చేసుకుంటే బెస్ట్. సేమ్ నా దగ్గర ఆ టైంకి లేకుండే సో నార్మల్ క్యాన్వాస్ మనం బ్లౌజెస్కి యూజ్ చేస్తాం కదా అది యూజ్ చేయడం వల్ల ఇట్లా కొంచెం అంటే స్టిఫ్గా ఉండకుండా కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. ఇది కూడా నార్మల్గా. అండ్ వీటిల్లో టిప్ కూడా చెప్తాను. మనకు బటన్స్ స్టిచ్ చేసుకుంటాం కదా సో అవి స్టిచ్ చేసుకోవడం అంటే వీటికి పెద్ద పెద్ద బటన్స్ ఉండాలి. సో అవన్నీ స్టిచ్ చేసుకోవడం అదంతా కొంచెం కష్టం కాబట్టి ఇట్లా ఈ ప్రెస్ బటన్స్ ఉన్నాయి కదా ఇవి యూజ్ చేసుకోండి. ఇవి వీటిని ఇటు అండ్ ఇటు స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. చూడ్డానికి అసలు అంటే ఏం కనిపించవు చూడండి నీట్గా ఉంది కదా. అండ్ వీటికి వచ్చిన అదే ఇందాక మిస్టేక్ అని చెప్పాను కదా సో ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి థిక్ కాటన్ లైనింగ్ యూజ్ చేసిన సో దీనివల్ల కొంచెం హెవీ అయింది అంతే.
సమ్మర్లో వేసుకోలేడు అనమాట. దీనికి ప్యాంట్ కానీ ధోతి కానీ ఏం స్టిచ్ చేయలేదు. వాడి దగ్గర ఉన్న యాష్ కలర్ జీన్సే అంటే పేరప్ చేసినాం. సో ఇది నార్మల్గా వేసుకోవచ్చు కదా అని స్టిచ్ చేసిన. వచ్చేసి పంచ కదా, అండ్ దీనికి ప్యాంట్ లేదు. ఇప్పుడు విత్ ప్యాంట్తో ఎట్లా స్టిచ్ అంటే ఎట్లా పేరప్ చేయొచ్చో నేను చూపిస్తాను. యాక్చువల్గా వాడి బర్త్డే కోసం తీసుకున్నా ఇది. మీకు ఇందాక ఈ డ్రెస్ అప్పుడు చెప్పినా కదా, సో ఎట్లాంటి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి అని. సో ఇది కూడా అంతే చూడండి, లోపల లైక్రా ఫ్యూజింగ్ అనేది డైరెక్ట్ ఫ్యాబ్రిక్కే ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి విత్ అంటే లైనింగ్ ఏం అవసరం లేదు, కంఫర్టబుల్గానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి థిక్ క్యాన్వాస్ యూజ్ చేసిన, ఎంత స్టిఫ్గా ఉందో చూడండి, ఎంత నీట్గా అనిపిస్తుందో. అండ్ దీని కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం మన ఛానల్లో ఉంది. సో ఇది 2 కుర్తాలు స్టిచ్ చేసిన కదా, సో మళ్ళీ అదే మోడల్ ఎందుకని ఈసారి ఇట్లా కోట్ మోడల్లో స్టిచ్ చేసిన. అండ్ దీనికి వచ్చేసి మా వాడు పాకెట్ అడిగిండు. వాడు ఉన్నదే లెంత్ అంటే ఇంత తక్కువ కదా, సో పాకెట్ ఖచ్చితంగా కావాలి అని అంటే చిన్న పాకెట్ కూడా స్టిచ్ చేసిన. కుర్తా అంటే మెన్స్ కుర్తాలో ఎట్లా అంటే ఏ మోడల్ ఉంటుందో అది స్టిచ్ చేసిన. దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉంది మన ఛానల్లో. చిన్న పాకెట్ వాడి చేయి పట్టేంత. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. సో దీనికి మ్యాచింగ్ ప్యాంట్ కోసం వెళ్ళినా నేను యాక్చువల్గా. సో ఈ క్లాత్ ఇచ్చిండు అనమాట. నాకు తర్వాత ఐడియా వచ్చింది, ఇదైతే 1.5 మీటర్ తీసుకున్నా ఫస్ట్, దీనికన్నా యూజ్ అవుద్ది అని. సో ఆ తర్వాత ఈ ప్యాంట్ కుర్తా మళ్ళీ ఎందుకు స్టిచ్ చేయాలి అని చెప్పి దీన్నే లోపల అంటే లోపల స్లీవ్లెస్ కుర్తా స్టిచ్ చేసిన. దీనికి స్లీవ్ పెట్టేసిన కదా కోట్కి. సో ఇట్లా స్లీవ్లెస్ ఐరన్ చేయలేదు, దీనికి స్లీవ్లెస్ కుర్తా కుట్టిన. దీన్ని కూడా అంతే స్టిఫ్ క్యాన్వాస్తోని ఇట్లా స్టిచ్ చేసిన. కింద చిన్న కట్స్ కూడా ఇచ్చిన. ఈ కుర్తా అనేది పైన కోట్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఓవరాల్ లుక్ అనేది. ఇది ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం బాయ్స్ దాంట్లో 3 మోడల్స్ చూసినాం కదా. నెక్స్ట్ ఏ మోడల్స్ మీరు చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే బతుకమ్మ వస్తుంది, సో నేను మా బాబు కోసం ఇంకొక డ్రెస్ స్టిచ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియో. అండ్ డ్రెస్సెస్ ఎట్లున్నాయి అండ్ ఏ డ్రెస్ మీకు ఎక్కువ నచ్చింది అండ్ టిప్స్ ఎట్లున్నాయి, మీకు ఏమైనా యూజ్ అయినా లేదా కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక్కటి మాత్రం అంటే చెప్పండి, నాకు మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, ఎంతవరకు అర్థమవుతుంది చెప్పండి. నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకెవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.